ఇసుక ఐపీఎల్ 2024 కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. గత 2 సీజన్ల తరహాలోనే ప్రతి జట్టు 14 మ్యాచ్లు చొప్పున ఆడనుంది. ఇక లీగ్ దశలో 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్లో మ్యాచ్లుంటాయి. అయితే తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా మే 26వ తేదీన ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై 5 సార్లు కప్ గెలవగా, కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించగా, దక్కన్ చాప్టర్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల తలో ఒక్కోసారి ట్రోఫీని దక్కించుకోనున్నారు. ఇక చేపాక్ స్టేడియంలో మొదటి మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ఏఆర్ రెహమాన్, సోను నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ఫ్రాస్ తదితరులు పాల్గొంటారు. తాజా సీజన్లో పలు టీమ్స్కు కొత్త కెప్టెన్లుగా రాగా, ముంబైకి హార్దిక్ పాండ్యా, హైదరాబాద్కు ప్యాట్ కమిన్స్, చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్కు శుభమన్ గిల్ బాధ్యతలు తీసుకున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషబ్ పంత్, ఢిల్లీ శ్రేయస్ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కోల్కతా జట్లకు పగ్గాలను మళ్లీ చేపట్టారు. కాగా మిగతా 4 కేఎల్ రాహుల్ రాజ్ అదేవిధంగా సంజు శాంసన్ రాజస్థాన్కి, అదేవిధంగా పాట్ డూప్లెసిస్ బెంగళూరు, శిఖర్ ధావస్ పంజాబ్లో గత సీజన్ లాగే ఈసారి కూడా కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. అయితే 8 జట్ల హోం వేదికగా ఎలాంటి మార్పు లేకపోగా ఢిల్లీ తమ తొలి 2 మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడబోతుంది. పంజాబ్ టీమ్స్ ఈసారి మోహాలీలో కాకుండా మొల్లాపూర్లోని కొత్తగా నిర్మించిన స్టేడియాన్ని తమ హోమ్ గ్రౌండ్గా తీసుకుంది. అలాగే ఈ సీజన్లో కొత్త 2 నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఒకే ఓవర్లలో 2 బౌలర్లు చేసుకోవచ్చు. ఇక చెలరేగిపోతున్న బ్యాటర్లకు కొంతవరకు నిలువరించే పేస్ బౌలర్లకు అది అదనపు బలంగా పనిచేయనుంది. స్మార్ట్ రీప్లే సిస్టమ్ను కూడా తొలిసారి ఐపీఎల్లో అమలులోకి తెస్తున్నారు. ఇక దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా ఖచ్చితంగా అందించే ఛాన్స్ ఉంది. అలాగే టీవీ అంపైర్, హాక్పై ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చొని ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమవుతుంది. గత సీజన్లో అమల్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలు ఈసారి కూడా కొనసాగుతుంది. ఐపీఎల్ తర్వాత వెంటనే T20 ప్రపంచ కప్ ఉండడంతో భారత జట్టులో చోటు చేసుకుని సంపాదించుకునే ఈ టోర్నీ యొక్క మంచి అవకాశంగా భావించాలి.